అన్న మీ పేరు? నా పేరు రాము. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడ 19 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అంటే మా సొంత ఊరు పెనమాక గ్రామం. మా మ్యారేజ్ అయిన 19 సంవత్సరాలు, మ్యారేజ్ అయిన కానీ ఇక్కడే ఉన్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. అన్ని పథకాలు అంతా బాగానే అందుతుంది. అన్ని పథకాలు అంతా బాగానే ఉంటుంది. ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు? మాకైతే అమ్మోడు ఒకటే. కట్టిమడానికి మేము అర్హులు కాదు. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? జగన్ గారు వచ్చిన కానీ అమ్మోడు వస్తూనే ఉంది. 4 సంవత్సరాలు వచ్చింది. అంటే సుమారుగా ఒక 60,000 దాకా వచ్చింది. వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు అని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామని రెడీ అయిపోయి వచ్చారు. మరి వారిని గెలిపించుకుంటారా లేకుంటే జగన్మోహన్ రెడ్డిని? లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలుచుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. వాళ్ళు ఏమి చేయట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, ఆయన ఇచ్చే హామీలు మేము తీసుకుంటాం కాబట్టి మాకు తెలుసు. ప్రజలకి ఎంత సేవ చేస్తున్నాడో మాకు తెలుసు. మాలాంటి పేదవాళ్ళకి ఎంత సాయం చేస్తున్నాడో మాకు తెలుసు. మాకు పెళ్ళి 19 సంవత్సరాలు. నాకు 19 సంవత్సరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు ఇళ్ల స్థలాలకు పెట్టుకున్నాను. ఒక్కరోజు కూడా నా పేరు రాలేదు. పథకాలు అనుకుంటే ఫస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు లాస్ట్లో పసుపు కుంకుమ కింద ఆడవాళ్ళ మహిళలకి ఎంత ఇచ్చారు. అది ఒక్కటే చేశారు తప్ప ఏమీ చేయలేదు. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. మంగళగిరి నియోజకవర్గం తర్వాత ఒక్క నిమిషం తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి వచ్చినాక ఇళ్ల స్థలాలకు పెట్టుకున్నాము. మాకు ఇళ్ల స్థలం వచ్చింది, అపార్ట్మెంట్ ఫ్లాట్కి వచ్చింది. కాకపోతే ఫ్లాట్లో మాకు అనుకూలం ఉండదనుకున్నాము. మాకు నచ్చక మేము ఇళ్ల స్థలానికి పెట్టుకున్నాము. ఓకే అయింది. ఇల్లు కట్టించిమన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిస్తామన్నారు. ఓకే అయింది. తర్వాత ఇల్లు ఫ్లాట్ కూడా ఇచ్చారు. ఇల్లు చూసుకున్నాము, నెంబర్ ఇచ్చారు, చూసుకున్నాం, వచ్చాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేసు వేయటం వల్ల, పిటిషన్ పెడతాం వల్ల మాకు ఇచ్చే స్థలాలు ఆగిపోయినాయి. ఆ కేసు అయిపోతే చక్కగా ఈ పాటికి మేము సొంత గృహాల్లో నిర్మాణం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ నెడమర గ్రామం. మంచి గ్రామం అది. అంటే మరి ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే అని పవన్ కళ్యాణ్ పదే రోడ్ షోలలో అరుస్తున్నాడు. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి మీరు ఎలా చూస్తామంటే వాళ్ళకి అర్హులు కారేమో, వాళ్ళకి ఏ పథకాలు అందట్లేదేమో. మాకు అందుతున్నాయి కాబట్టి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి అందట్లేదు. ఎవరు మంచి చేస్తున్నారని ప్రజలకి తెలుసు. మీరు నలుగురు కలిసి ఒక మనిషిని ఓడిద్దాం అనుకుంటే ఆ ఒక్క మనిషి ఒంటరిగా పోరాడుతుందంటే గెలిపేవరదో అర్థమవుతుంది మనకి. ఎంతమంది జనం ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి యాత్ర చేసుకుంటూ వస్తుంది, బస్సు యాత్ర చేసుకుంటూ వస్తుంది. దాని వెనక మా జన సముద్రం ఎంత ఉంది? మీరు 3 పార్టీలు 4 పార్టీలు కలిసి వస్తున్న మీ జన సముద్రం ఎంత ఉంది అర్థమవుతుందిగా. అప్పుడే తెలిసిపోతుంది గెలిపేవరదు అనేది. మీరు ఎంతమంది కలిసి వచ్చినా కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? బీప్ సుజాత అండి. జగన్మోహన్ రెడ్డి తెలుసా మీకు? తెలుసండి. ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి సీఎం గారు. ఎట్లుంది? సీఎం గారు బాగా పని చేస్తుందా, పని చేయట్లేదా? మరి చేస్తుందా? పథకాలు అన్ని బాగా వస్తున్నాయి? బాగానే వస్తున్నాయి. ఏవో పథకాలు వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది. ఇంకేముంది? అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు వచ్చింది నీకు? మాకు 3 సంవత్సరాలు వచ్చింది. 15,000 ఇంకే పథకాలు వచ్చినాయి? డ్వాక్రా ఎంత రుణమాఫీ 12,000 వస్తుంది 12,000 మనిషికి. ఇంకేమొస్తున్నాయి పథకాలు? ఇంకంతేలే మనకి. బాగుందా పథకాలు? బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు అన్ని అంత ఫేకు, అది ప్రచారం చేసుకుంటుందో, 1 రూపాయి కూడా పేదవాడికి అందట్లేదు అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అంటున్నారు. అది అంత అబద్ధమే. ఎట్లా చెప్పగలుగుతారు అబద్ధం అని? మరి తీసుకుంటున్నాం కదా మనం, ఎందుకు అబద్ధం? వాళ్ళు అబద్ధమే చెప్తున్నారు, మేము తీసుకుంటున్నాంగా. గతంలో ఏ ప్రభుత్వం అని ఇచ్చింది ఇట్లా మీకు? ఎవరు ఇవ్వలే. చంద్రబాబు కానీ ఇంతకుముందు ఎవరు ఇవ్వలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచిగానే ఇస్తున్నాడు. మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తుంది, తెలుసా? లోకేష్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు. 100 కోట్లు ఖర్చు పెట్టైనా గెలుద్దామని చూస్తుంది. సామాన్య వ్యక్తిగా, ఒక యువ నాయకురాలిగా వచ్చినటువంటి లావణ్య పోటీ చేస్తుంది. మురుగుడు లావణ్య తెలుసు. ఎప్పుడన్నా ఇక్కడ వచ్చింది. లావణ్య మరి లోకేష్ గెలుస్తారా? లావణ్య గారే గెలిచింది. ఎందుకు? అంతే మరి, పథకాలు అంతా బాగున్నాయి మన. అది వాళ్ళు వస్తారా? వాళ్ళే వచ్చింది పక్కగా. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. గెలుస్తాడు. నరేంద్ర మోడీ డైరెక్ట్ ఓడిద్దామని చూస్తాడు. ఓడిపోతాడు. జగన్ వస్తారంట. థ్యాంక్ యూ. మీ పేరు? మా పేరు సలోమి. ఈ గుడిసె మీదేనా? మాదేనయ్యా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇవ్వలేదా నీకు? ఇల్లు మరి ఇస్తాకి జగన్మోహన్ రెడ్డి ఇస్తానని ఇస్తానన్నాడు. ఇస్తానంటే చంద్రబాబు నాయుడు ఆపేశాడు. చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఇవ్వకుండా. మొన్న ఎందుకు? ఎందుకంటే ఇల్లు లేదుగా మాకు. ఇల్లు లేకపోతే డాబాలన్నా ఉండేవాళ్ళం అయ్యా. మరి లేక అల్లాడిపోతాను. ముసలోడు పడిపోయాడు అయ్యా.
3 సంవత్సరాల నుంచి పడిపోయాడు. ఎవరు మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరయ్యా. లేకపోతే మరి 18 ఏళ్ళు మాకు ఇస్తున్నాడు. మన కరోనా టైంలో అప్పుడు కూడా ఇచ్చాడయ్యా. 18 ఏళ్ళు 3 సంవత్సరాలు ఇచ్చాడయ్యా. 60,000 సుమారుగా ఒక 60,000 దాకా వచ్చింది. వచ్చినాయ్యా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పింఛన్ కూడా ఇస్తున్నారయ్యా ముసలాయనకి. 3,000 వస్తున్నాయ్యా. నువ్వు పోయి తెచ్చుకుంటావా ఇంటికి వచ్చి ఇస్తారా? మొన్నటి దాకా ఇచ్చారయ్యా. వాలంటీర్లు వచ్చి ఇచ్చారు మొన్నటి దాకా. మొన్న పోయి తెచ్చుకుందా? మొన్న పోయి మా కొడుకు తీసుకొని వెళ్ళి ఎందుకు తెచ్చుకున్నారు తెలుసా? అయ్యా నాకు తెలీదు, ఆపేశారు అన్నారని మేము అక్కడికి పోయి తెచ్చుకున్నాం అయ్యా. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే బాగుంటుందా, మరి చంద్రబాబు వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది అయ్యా జగన్మోహన్ రెడ్డికి వెళ్తే. చంద్రబాబు వద్దా? సరే వద్దులేండి. అది ఇక్కడ నారా లోకేష్ అని పోటీ చేస్తుంది తెలుసా నీకు? చంద్రబాబు కొడుకు. ఆయన గెలిస్తే బాగుంటుందా? ఏమో నాకు తెలియదు, అంత వివరం లేదయ్యా నాకు. జగన్ ఓటేస్తావా మరి? జగన్ గుర్తే తెలుసా? గుర్తు ప్యాన్ గుర్తే. అమ్మా తెలుసా నీకు? తెలుసు. మేమంతా ఇక మేము ప్యాన్ గుర్తేనాయి మాకు ఇంటి వాళ్ళ మొత్తం. ఇప్పుడు ముసలాయన పడిపోయిన కూడా ప్యాన్ గుర్తే. ఆ పార్టీ అంటే పడి చచ్చిపోతాడు. అది మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది అయ్యా. థ్యాంక్ యూ. మరి ఇదిగో ఇల్లు లేక మరి ఎట్టగే ఉండం. మరి ఇంట్లో డాబాల్లో ఉండాల్సిన వాళ్ళం అయ్యా మేము. అసలు ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాం అయ్యా మేము. మరి జగనన్న వస్తే మాకు కొద్ది సాయం చేస్తాడు. అన్న మీ పేరు? శ్రీకాంత్. ఎక్కడ ఉంటారు? ఆత్మగురు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందండి. ఏ రకంగా బాగుంది? సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఏమేమి ఇస్తున్నాడు? అమ్మఒడి, వైఎస్ఆర్ చేత, కాపు నేస్తం, ఇవన్నీ వస్తాయి. బాగానే ఉన్నాయంటారు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా వస్తున్నాయి పథకాలు ఇవి? వైఎస్ఆర్ చేద్దాం. ఎంత వస్తుంది? 18,750. ఎంత సంవత్సరానికి? ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 4 సంవత్సరాలు వచ్చింది. సుమారుగా ఒక 1,00,000 రూపాయల దాకా 80,000 దాకా. డ్వాక్రా రుణమాఫీ పడిద్ది. అదెంత పడిద్ది? అంటే తీసుకున్న గ్రూప్ని బట్టి మాకు 6,000 ఏమో పడుతుంది మా అమ్మగారు. అంత బాగుందా మరి? బాగుందన్న. చంద్రబాబు మళ్ళీ వస్తాయి ఇవన్నీ బంద్ అయితే అంటారా? బంద్ అవుతాయిగా ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి వస్తారు కదా, మీకు జగన్మోహన్ రెడ్డిని తట్టుకుంటా మరి? ఖచ్చితంగా జగనే వస్తాడు. ఎందుకు? అంతే. అంటే ఎలాంటి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. డౌట్ ఏం లేదు. మంగళగిరి ప్రాంతంలో నారా లోకేష్ అని పోటీ చేస్తుంది తెలుసా మీకు? తెలుసు. అటువైపు నుంచి చూసుకుంటే లావణ్య గారు పోటీ. మురుడు లావణ్య. మరి లావణ్య గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా మరి అంత డబ్బు ఉన్న వ్యక్తి మీద? ప్రజలు ఖచ్చితంగా వేస్తారండి. ఖచ్చితంగా గెలిచింది లావణ్య. ఎందుకు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి డబ్బు ఉన్న వ్యక్తి కదా, ఓటుకు 10,000 అయినా మంచి అవకాశాలు ఉంటాయి. పంచినా డబ్బులు తీసుకుంటారు కానీ వేయాలిగా. అయ్యారా? లోకేష్ నమ్మరంట ఈ ప్రాంత ప్రజలు? లోకేష్ నామినేషన్కే రాలేము. నామినేషన్కి ఏం చేస్తారంట? ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తెలుసా మీకు? తెలుసు. వాళ్ళు వస్తుంటారు ఎప్పుడన్నా ఏరియా? వస్తారు. తిరుగుతుంటారా? తిరుగుతాను. ఎట్లుంటే వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది? ఆయన టైం టు టైం వస్తాడు. పని అంటే పని కరెక్ట్గా చేస్తారా? మంచిగా బాగుందా అంతా? ఆయన హయాంలో ఇక్కడ మళ్ళీ గెలిస్తే బాగుంటుందా మరి వైఎస్ఆర్సీపీ? ఖచ్చితంగా గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి సుమారుగా ఎన్ని సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు? సుమారు 120 సీట్లు. 120 సీట్లు ఖచ్చితంగా అధికారంలోకి అయితే వస్తుంది. థ్యాంక్ యూ అన్న.